హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. సో ప్రధానంగా మనకి నిన్న ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ అనేది వీడియో చేయడం జరిగింది. అక్కడ మనకి మార్పు చేయడం జరిగింది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా ఇక్కడ మార్పు చేయడం జరిగింది. సో ఆ మార్పు ఏంటనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎన్నిసార్లు అప్లై చేసినా మనకి ప్రింట్ అనేది వస్తున్నది. ఇప్పుడు అలా కాకుండా కొన్ని మార్పులు అయితే చేయడం జరిగిందండి. సో ప్రధానంగా మనకి ఏ పెన్షన్ అయినా సంబంధించి పెన్షన్స్ లబ్ధి పొందాలన్నా, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి ఏమన్నా మనకి స్టడీ పరంగా కావచ్చు, సో ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏమన్నా మనకి ఈ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వాటి సంబంధించి ఇప్పుడు వచ్చినట్టు కూటమి ప్రభుత్వంలో మనకి సైట్ అనేది వర్క్ అవుతుంది. సో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి, కావాల్సిన డాక్యుమెంట్ ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన గ్రామ సచివాలయం యొక్క డిస్కషన్ ద్వారా ఇక్కడ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రెవెన్యూ అని చెప్పేసి 34 సర్వీసెస్ అయితే ఉన్నాయండి. సో నిన్న ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ గురించి చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడకుంటే ఒకసారి వీడియో చూడండి. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ ఉంది. సో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే సో మీకు సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క ఆధార్, రేషన్ కార్డు ఉంటే చాలండి. సో మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు గతంలో ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసింటే కన్నా సో ఆ నెంబర్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ చూపించకుండా న్యూగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ చూపిస్తే కినా అదే సర్టిఫికేట్ ఎంబడే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర సర్టిఫికేట్ పోయింటే కినా ఈ విధంగా సింపుల్గా మీకు ఐసీ నెంబర్ ద్వారా వెంటనే మీరు రీప్రింట్ అనేది తీసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ అవైలబిలిటీ అనేది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ప్రాసెస్ అనేది తీసుకురావడం జరిగింది. ఇదైతే మంచి విషయమే. ఎందుకంటే మనం పింఛన్స్ ఎప్పుడన్నా అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్లు రెండు, ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రధానంగా మనం ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇన్ కేసు మిగిలిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 6 months వరకు అనేది ఉంది గతంలో. ఇప్పుడు ఏ విధంగా ఇచ్చారు, ఎలా మార్పు చేశారో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టెస్టింగ్ పర్పస్ అనేది చూపిస్తా అండి. సో ఈ విధంగా ఆప్షన్స్ ఇలా అప్డేట్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. సో ప్రతి ఒక్క సర్వీసెస్ గురించి మీకు టెస్టింగ్ అనేది చూపించడం జరుగుతుంది. సో లైవ్ డెమో అనేది అప్లికేషన్ వచ్చినప్పుడు మీకు చేసి చూపిస్తానండి. సో ప్రధానంగా ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ప్రధానంగా ఎవరైతే అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ప్రివ్యూ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను ఫాదర్ పేరు అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఇదివరకు ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా మనకి రావడం జరిగింది. అలాగే రిలేషన్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మ్యారేజ్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఇవ్వండి. సో ఎందుకంటే మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో భవిష్యత్తులో మొబైల్ నెంబర్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్స్ కూడా తీసుకురావచ్చు. సిటిజన్సే డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా తీసుకురావచ్చు అండి. సో ఇక్కడ మనకి అడ్రస్ అనేది రావడం జరుగుతుంది. సో మరొకసారి టిక్ బాక్స్ ఇచ్చి ఇక్కడ కంట్రీ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చూడండి, సో బేసిక్ డీటెయిల్స్ అనేది ఓపెన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రాపర్గా కొన్ని డాక్యుమెంట్లు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ ఈ ప్రాపర్గా ఏ స్కీమ్కి మనం ఈ సర్టిఫికేట్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేస్తున్నామని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, విద్యా దీవెన సంబంధించి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి కావచ్చు, స్టేట్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం కావచ్చు, సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అడ్మినిస్ట్రేషన్ కోసం కావచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అడ్మినిస్ట్రేషన్ కోసం కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్ కావచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి కావచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే తీసుకోవడం లేదండి. ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఇంకా మనకి అప్డేట్ చేయాలంటే సూపర్ 6లో భాగంగా కొన్ని పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి వీటి మీద తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా మీకు స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ప్రాపర్ అయినటువంటి సర్టిఫికేట్ సంబంధించి మీరు డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మరొకసారి స్టేట్ ఎంప్లాయీ పర్పస్ కోసం అని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి అవైలబుల్ ఇన్కమ్ సర్టిఫికేట్ విత్ ఐసీసీ నెంబర్ వ్యాలిడిటీ 23/7/2020 వరకు మనకి, అంటే దాదాపు ఇంకా 2 years వరకు మనకి ఇది వర్క్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం ఉంది. సో గతంలో అయితే 6 months ఒకసారి
ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పథకాలకు సంబంధించి అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం ఉంది. సో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఇదైతే మంచి విషయం చెప్పుకోవచ్చు. పదే అప్లై చేసుకోవడం, అలాగే అమౌంట్ అనేది డిలే అవ్వడం జరుగుతుంది కదా, అలా కాకుండా సో ఇన్ కేస్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాష్ సర్టిఫికేట్ లేకపోతే కన్నా సో మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క సిసిసి నెంబర్ ఏ విధంగా, అలాగే ఐసీసీ నెంబర్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, అలాగే క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ 2 డాక్యుమెంట్లు మీ దగ్గర పోయి ఉంటే కన్నా మీరు గ్రామోత్సవ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు అనేది మీరు గత సంవత్సరంలో అప్లై చేసినా, రీసెంట్గా అప్లై చేసినా ఏమైనా కార్డులు పోయినా కూడా సో ఆ సర్టిఫికేట్ అనేది మీకు లేకపోతే కన్నా మీ గ్రామోత్సవ సచివాలయంలో రీఇష్యూ ప్రింటింగ్ కింద మీరు వెంటనే 2 మినిట్స్లో మీరు అంటే మీ యొక్క చలానా 50 రూపీస్ అనేది చలానా చేసి మీరు వెంటనే ప్రింట్ అని తీసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మనకి గవర్నమెంట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంది, మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఈ సర్టిఫికేట్ మీరు రీఇష్యూ సర్టిఫికేట్గా తీసుకుంటారా, లేకుంటే ఏమన్నా మళ్ళీ న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్గా అప్లై చేస్తారా అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మనకి 2007 వరకు అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క ఆధార్ నెంబర్ మీద ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2027 వరకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి చూపించడం అయితే జరుగుతుంది. సో ప్రధానంగా మనకి రీఇష్యూ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు ఇక్కడ రీఇష్యూ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మరొకసారి డీటెయిల్స్ అనేది ఒకసారి మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మన డీటెయిల్స్ అనేది ఒకసారి ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో డీటెయిల్స్ అనేది నేను ఫిల్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి ఇది మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. చాలామంది మనకి ఈ సర్టిఫికేట్స్ అన్ని పోయినా కూడా ఈ విధంగా సింపుల్గా మళ్ళీ మనం కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఉన్నటువంటి అప్లికేషన్నే వ్యాలిడిటీ ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చండి మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి. సో ఇక్కడ నేను కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకు విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సెలెక్ట్ అప్లికేట్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు అప్లికేట్గా చేస్తున్నారా, పేరెంట్ కింద చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు అప్లికేట్ చేస్తే కన్నా సో అప్లికేట్ కింద పెట్టుకోండి. సో మీ యొక్క ఫాదర్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో మనకి ఐసీ నెంబర్ అయితే రావడం. ఇక్కడ మన యొక్క రేట్ కోసమా, స్కాలర్షిప్ కోసమా, స్కీమ్స్ దానికోసమా అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఇక్కడ స్కీమ్స్ అని సెలెక్ట్ చేస్తున్నారు. సెలెక్ట్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు సంబంధించి పీడిఎఫ్ రూపంలో ఎవరైతే అప్లికేషన్ చేసినటువంటి అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, అప్లికేషన్ ఫామ్, ఇన్కమ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఆ ఫిలప్ చేసి సంబంధిత విఆర్ఓ ద్వారా, అలాగే డిస్కషన్ ద్వారా యొక్క సైన్తో మనం ఇక్కడ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సేవ్ పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి 50 రూపీస్ చలాన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకి ఒక 4 డేస్ లోపల మళ్ళీ ప్రింట్ తీసుకోమని చెప్పేసి మనకి గ్రామోత్సవ సచివాలయంకి అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి డిస్కషన్ ద్వారా యొక్క లాగిన్లో చేసిన వెంటనే ఫర్దర్గా విఆర్ఓ లాగిన్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఆర్ఐ లాగిన్, అలాగే ఎంఆర్ఓ లాగిన్కి వెళ్ళిన తర్వాత ఫర్దర్గా మనకి డిస్కషన్ ద్వారా యొక్క లాగిన్కి మళ్ళీ తిరిగి రావడం అవుతుంది. అప్పుడు మనం ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే క్యాష్ సర్టిఫికేట్ సంబంధించిన అప్డేట్. సో ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మంచి అప్డేట్ తీసుకురావడం జరిగింది. సో గతంలో ఈ ఆప్షన్స్ అనేది లేదు, ఇప్పుడు తీసుకురావడం మంచి విషయమే. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకి ఎక్స్పెన్షన్ చేయడం జరిగింది. సో 6 మంత్స్కి ఒకసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. నా ఆధార్ మీద ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయడం జరిగింది. సో అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకి 2027 వరకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వర్క్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇదండి ఈ వీడియోని అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.